ఈ మధ్య రాజోలు పర్యటన సందర్భంగా సరదాగా నవ్వుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు సీరియస్ అవుతున్నారు. ఈ రెండు పార్టీల సోషల్ మీడియా విభాగాలు విపరీతంగా వైరల్ చేస్తూ తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కోనసీమ జిల్లాలోని రాజోలులో పర్యటించి దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. గోదావరి జిల్లాలంటేనే ఎంతో పచ్చదనమని, ఆ పచ్చదనానికి దిష్టి తగిలి రాష్ట్రం విడిపోయిందేమో అని మాట వరుసకు అన్న వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తెలంగాణ వాళ్ల దిష్టి తగలడం వల్ల విడిపోయిందని, పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్లను ఏదో అనేశాడంటూ కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పవన్ పై నోటికొచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతున్నారు. బీఆర్ఎస్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే పవన్ వ్యాఖ్యలపై ప్రజల నుంచి స్పందన రావడం లేదు. అయినా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లాంటి వారు నోరు పారేసుకున్నారు. ఏపీ వాళ్ల దిష్టే తెలంగాణకు, హైదరాబాద్కు తగిలిందని, దిష్టి తగులుతుందంటే దిష్టి బొమ్మ పెట్టుకోవాలని అన్నారు. ఏపీ వాళ్ల సినిమాలు తెలంగాణలో ఎందుకు విడుదలవుతున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్ కావడం చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్, వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టుల కామెంట్లు పట్టుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం సమంజసంగా లేదంటున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోమంటూ కోమటిరెడ్డి బేషరతుగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఏంటని జనం అంటున్నారు. సారీ చెబితే 1-2 సినిమాలు ఆడతాయి, లేదంటే తెలంగాణలో పవన్ సినిమాలు ఆడవంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్టిమేటం ఇవ్వడం రెండు రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం చూపుతాయంటున్నారు.